అందరికీ నమస్కారం. నేను మీ రేఖా బయలుపల్లి, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు. నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారి వ్యక్తిగత బ్యాంకు ఖాతాలోకి ₹1 కూడా ఏజేఎల్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ కానప్పుడు ఇది ఏ విధంగా మనీ లాండరింగ్ కేసు అవుతుంది? స్వాతంత్ర్యం కన్నా ముందు నుంచి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడుతూ కాంగ్రెస్ గొంతుకగా పనిచేస్తున్న నేషనల్ హెరాల్డ్ పత్రికని రాజకీయంగా అణచివేయడం కోసం బీజేపీ చేస్తున్న కుట్రలో ఇది ఒక భాగమే అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంది. భారతీయులందరి కోసం పండిట్ శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తమ స్వేచ్ఛా భావాలని, వ్యక్తిగత భావాలని స్వతంత్రంగా ప్రకటించడం కోసం 1938లో ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిపి ఏజేఎల్ అనే కంపెనీని ప్రారంభించి దాని ద్వారా నేషనల్ హెరాల్డ్ అనే పత్రికని స్థాపించడం జరిగింది. స్వాతంత్రం కన్నా ముందు, స్వాతంత్రం తర్వాత కూడా ప్రజాస్వామ్య విలువల్ని పెంపొందించడంలో ఈ నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలక పాత్రను పోషించింది. ఎటువంటి లాభాలు ఆశించకుండా ఒక మంచి లక్ష్యం కోసం పనిచేస్తూ పోవడం వల్ల ఏజేఎల్ పూర్తిగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయి నేషనల్ హెరాల్డ్ పత్రికను మూసివేసే పరిస్థితి వచ్చినప్పుడు కాంగ్రెస్ గొంతుకగా ఉన్నటువంటి ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రతికించడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ₹90 కోట్ల ఏజేఎల్ కంపెనీకి ఇచ్చి ఆదుకోవడం జరిగింది. తిరిగి ఆ ₹90 కోట్ల ఏజేఎల్ చెల్లించలేని సమయంలో ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువల్ని కాపాడుతూ సోదర భావం, సెక్యులరిజం భావాల్ని జనాల్లోకి తీసుకెళ్తున్నటువంటి ఈ నేషనల్ హెరాల్డ్ పత్రికను బ్రతికించాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఆక్సర్ ఫెర్నాండస్ గారు, మోతీలాల్ వోరా గారు వీళ్ళందరూ కలిసి యంగ్ ఇండియా అనే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంపెనీ స్థాపించి ఏజేఎల్ కంపెనీని టేక్ ఓవర్ చేయడం జరిగింది. యంగ్ ఇండియా ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంపెనీ అయినప్పుడు ఆ కంపెనీకి వచ్చే లాభాల్లో డివిడెంట్ షేర్ కింద షేర్ హోల్డర్స్ కి ఇవ్వడం కుదరదు కాబట్టి వచ్చిన లాభాలన్నీ కూడా కంపెనీలో పెట్టుబడి రూపంలో వెళ్తాయి. యంగ్ ఇండియా కంపెనీ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కంపెనీ అయినప్పుడు దాంట్లో మేజర్ షేర్ హోల్డర్స్ గా ఉన్న సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి అకౌంట్లకు ₹1 కూడా ట్రాన్స్ఫర్ ఏజేఎల్ కంపెనీ నుంచి అవ్వనప్పుడు ఇది ఏ విధంగా మనీ లాండరింగ్ కేసు అవుతుంది? ఎందుకు సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని ఈడీ విచారణకు పిలిచారు? ఇవాళ బీజేపీ పార్టీకి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఒక ప్రశ్నించే గొంతుకగా నిలుస్తున్నారు కాబట్టి వాళ్ళని రాజకీయంగా అణచివేయడం కోసం ఈడీ, సిబిఐ దాడులతో బెదిరించాలని బీజేపీ ప్రభుత్వం అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటే. 140 సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులకి, తర్వాత సోనియా గాంధీ, రాజీవ్ గాంధీ గారిని ఈడీలు, మోడీలు ఏం చేయవన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ న్యాయ వ్యవస్థల మీద మాకు నమ్మకం ఉంది. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు చేసేటటువంటి ఈ న్యాయ పోరాటానికి కొన్ని కోట్లాది కాంగ్రెస్ పార్టీ అభిమానులం, కార్యకర్తలం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండి వారి పోరాటానికి మేము మద్దతుగా నిలుస్తాము. కాబట్టి బీజేపీ ఇకనైనా ఇటువంటి కక్షాపూరితమైన రాజకీయ కుట్రల్ని మానుకోకపోతే భవిష్యత్తులో కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహానికి మరింత గురి కావాల్సి వస్తుంది.